గణపతి నవరాత్రులను ఎంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తామో అదే తరహాలో నిమజ్జన కార్యక్రమాన్ని చేయాలంటున్నారు వరంగల్కి చెందిన వేద పండితులు. ఉద్వాసన పూజను నిర్వహించి మహా నైవేద్యాన్ని సమర్పించిన తర్వాతనే గణనాథుడి శోభాయాత్రను మొదలు పెట్టాలని సూచిస్తున్నారు. గంగమ్మ చెంతకు చేరాక స్వామివారికి పూజలు చేసి ఆ తర్వాత నిమజ్జనం చేయాలని చెబుతున్న రాధాకృష్ణ శర్మ సిద్ధాంతితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించడం, ఆ తర్వాత అంతే వైభవంగా గణపతికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. గణేష్ నిమజ్జన సందర్భంగా ఎలాంటి నియమాలు పాటించాలి, అసలు గణేశుణ్ణి మళ్ళీ ఆ గంగమ్మ చెంతకు చేర్చడంలో ఉన్నటువంటి వృత్తాంతం ఏంటి? చాలామంది వినాయకుడికి సంబంధించినటువంటి రకరకాల ఆకృతులతో రకరకాల పేర్లతో పిలుస్తూ ప్రతిష్ఠించడం, పూజలు చేయడం, ఆ తర్వాత శోభయాత్రగా తీసుకువెళ్ళడం, నిమజ్జనం చేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ ప్రాసెస్లో ఎలాంటి నియమాలు పాటించాలి, ఎందుకు మట్టి దేవుడినటువంటి వినాయకుడిని ప్రతిష్ఠించాలి, ఆ ప్రతిష్ఠించిన వినాయకుడిని గంగమ్మ చెంతకి ఎందుకు చేర్చాలి, అసలు వేదాలు ఏం చెప్తున్నాయి, పండితులు ఏం చెప్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గణపతి నవరాత్రులకు సంబంధించి చాలా వైభవంగా నిర్వహిస్తారు. వాడవాడల వినాయకుని పెట్టడం, ఇప్పుడు కూడా మన దగ్గర చాలా వేలాది వినాయకులను పెట్టారు. ఈ 9 రోజుల పాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు చివరి అంకానికి చేరుకున్నది నిమజ్జనానికి సంబంధించి. అసలు ఈ 9 రోజుల పాటు పూజించినటువంటి గణనాథుడిని గంగమ్మ చెంతకి చేర్చి నిమజ్జనం చేయడానికి ఉన్నటువంటి అసలు ప్రాముఖ్యత ఏంది, అసలు దీనికి ఉన్నటువంటి వృత్తాంతం ఏంటి? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అన్నారు. శ్వేతార్క గణపతయే నమః, మాతాపితృభ్యో నమః, అనంతానంద గురుదేవతాభ్యో నమః. గణపతి నిమజ్జనం ఏ విధంగా చేయాలి అనే ప్రశ్న వస్తే అందులో ఉండే అంశం ఏమిటంటే గణపతిని ప్రకృతి ఆరాధన చేయాలి. ఆదౌ పూజ్యో గణాధిప, ఏ పూజ చేసినా కూడా గణపతిని ఆరాధించడం మన సాంప్రదాయం. ఒక్కొక్క కల్పంలో గణపతి ఒక్కొక్క రీతిలో మనకు దర్శనం ఇచ్చినట్టు కొన్ని వందల గణపతి అవతారాలు, అందులో ప్రధానంగా 56 అవతారాలు చెప్పారు. అందులో మూలంగా దూర్వా గణపతి అని ఉన్నది. దూర్వా గణపతి అంటే గరికలతో పూజించబడేటువంటి గణపతి, అంటే ప్రకృతి ప్రేమికుడు అని తెలుస్తుంది మనకు. ఈ ప్రకృతి ఆరాధన పద్ధతిలో గణపతి దూర్వా గణపతిగా ప్రత్యేకంగా గణపతి ఆరాధన పద్ధతులు చెప్పిన. ఎవరైతే 9 రోజుల పాటు మట్టి, అంటే మట్టిలో చాలా వివిధ గుణాలు ఉంటాయి. విద్యుత్ అయస్కాంత శక్తి కానీ, మట్టి భూమి లోపలికి పోతున్న కొద్దీ మనకు బంగారము, ఈ విధమైనటువంటి ఎన్నో మనకు సంపదలు ఇచ్చేటువంటిది భూమి. అటువంటి భూమి నుంచి సేకరించినటువంటి మట్టిలో ఈ యొక్క పంచలోహాలకు సంబంధించినటువంటి గుణం కూడా ఉంటుంది. ఆ గుణముతో తయారు చేసినటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని 21 పత్రులు, అంటే ప్రకృతి పరంగా సేకరించినటువంటి పత్రులతో పూజించుకొని ఆ పూజించినటువంటి వినాయకుణ్ణి గంగకు పూజ చేసి, మనం నిమజ్జనం చేస్తామంటే తీసుకుపోయి అక్కడ వదిలేయడం కాదు, అక్కడికి వెళ్ళి గంగకు పూజ చేసి గంగా హారతి అని మన కాశీలో చేస్తాం. ఆ విధంగా గంగకు పూజ చేసి ఆ వినాయకుడిని తీసుకుపోయి గంగ ఒడిలో చేరిస్తే ఏ ఊర్లోనైతే ఈ ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆ మట్టితో తయారు చేసినటువంటి గణపతి, తద్వారా ఆయనకు సమర్పించినటువంటి ఈ వృక్షాలు ఏవైతే ఉంటాయో వృక్ష రాసులు, అవన్నీ కూడా తీసుకుపోయి గంగ ఒడిలో వేయడం వల్ల ఔషధ నీరుగా మారుతుంది. తద్వారా ఈ యొక్క పంట పొలాలకు కానీ మానవ ఉనికికి కానీ ఆ యొక్క నీరు ఎంతో దోహదపడుతుంది, ఎంతో శక్తినిస్తుంది. గణపతికి పూజ చేసి ఆ విధంగా వేయడం వల్ల ఇటు ఆధ్యాత్మిక శక్తి, అటు మనకు వేదానికి సంబంధించినటువంటి ఆరోగ్య శక్తి కూడా మనకు లభిస్తుందని ఈ గణపతిని తీసుకుపోయి గంగమోడికి చేరడం అనేది విశేషం. పురాణ కథ ఒకటి ఉన్నది. పురాణ కథ ఏమిటంటే పార్వతీదేవి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది గణపతి. ఎంతో ప్రేమగా చూసుకుంటున్నప్పుడు ఆ పార్వతీదేవి గణపతి యొక్క కలయికను చూసి ఎంతో ఆనందపడిపోయినటువంటి గంగమ్మ పార్వతీదేవి దగ్గరకు వచ్చి అడుగుతుందట, ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి కుమారుడు నీకు లభించినాడు కదా, మరి అమ్మా నాకు కూడా అలాంటి కుమారుడు కావాలి అంటే అప్పుడు గణపతి చెప్తాడు, అమ్మా నా తల్లి, ఈ లోకమంతా కూడా తల్లి స్వరూపమే కనుక నువ్వు అడిగిన కోరికను నేను మన్నిస్తున్నా అని చెప్పి గణపతి వరమిస్తాడు. ఎవరైతే నాకు పూజలు చేసి నీ గంగ ఒడిన చేరుస్తారో అప్పుడు నేను నీ ఒడికి చేరినట్టుగా భావిస్తారు కనుక నన్ను తీసుకుపోయి నీ ఒడిలో పెడతారు, అప్పుడు నన్ను నువ్వు సేవించు, నా ద్వారా నువ్వు లోకాన్ని రక్షించు అని చెప్పి గంగకు వరమిస్తాడు. తద్వారానే గణపతిని తీసుకుపోయి గంగ ఒడికి చేర్చడం జరుగుతుంది. అయితే చాలా చోట్ల 3 రోజులకు 7 రోజులకు 5 రోజులకు 7 రోజులకు
9 రోజులకు 11 రోజులకు ఇట్లా నవరాత్రులకు సంబంధించి నిర్వహించి నిమజ్జనం చేస్తారు. చాలా దగ్గర మాత్రం 9 రోజులు లేదా 11 రోజు నిమజ్జనం చేస్తారు. 9వ రోజు అయితే నవరాత్రులు పూర్తయి 10వ రోజు నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి నెల 16న దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. హైదరాబాద్లోనేమో ఆ నెక్స్ట్ డే జరుగుతుంది. ఈ నిమజ్జన సమయం అంటే ప్రతిష్ఠించడానికి ఏదైనటువంటి కొన్ని ముహూర్తాలు ఇవన్నీ చూస్తామో అట్లనే ఈ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించినటువంటి దగ్గర కూడా మండపం దగ్గర ఎలాంటి పూజ చేయాలి, ఎప్పుడు వినాయకుడికి సంబంధించినటువంటి ప్రతిమను కదిలించాలి, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా ఉద్వాసన విధానం అని పూజా విధానంలో ఉంది. ప్రతి దేవతను ఏ విధంగానైతే ప్రతిష్ఠించుకుంటామో అదే విధంగా ఉద్వాసన చేయమని కూడా ఉంది. అంటే ఏ గణపతిని మనం అతిథిని పిలుచుకున్నప్పుడు ఏ విధంగానైతే మనము అన్ని సపర్యలు చేస్తామో అదేవిధంగా పంపేటప్పుడు కూడా క్షేమ సమాచారాలన్నీ వచ్చినప్పుడు ఏ విధంగా అడుగుతామో వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పడం కూడా పూజే. కనుక అదేవిధంగా గణపతిని కూడా అయ్యా మరి ఇంత దూరం మా యొక్క సేవకు వచ్చినావు, మేము సేవ చేసుకుంటే ఆ సేవలు అందుకున్నావు, నువ్వు క్షేమంగా వెళ్ళి మమ్మల్ని క్షేమంగా చూస్తూ తిరిగి మేము పిలిచినప్పుడు మళ్ళీ మేము ఆవాహన చేసినప్పుడు వచ్చి మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఉద్వాసన విధానం కూడా పూజలలో ఉంది. ఉద్వాసన చేసేటప్పుడు కూడా మనము తిథివార నక్షత్ర యోగ కరణాలను పక్కకు మనము వాటిని ఆచరిస్తూ మనం ఏం చేయాలంటే దుర్ముహూర్తం కానీ విషగడియలు కానీ మరి వర్జము కానీ ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో మన ప్రాంతంలో వర్జం చూసుకుంటారు. ఒక్కొక్క ప్రాంతంలో సూర్యోదయాన్ని బట్టి దాన్ని అనుసరించి చూసుకుంటారు. ఆ విష గడియలలో ఉద్వాసన చేయకుండా వేరే మంచి గడియల్లో స్వామిని పూజించుకొని మరి ఊరికి ఇన్ని రోజులు మనం సేవ చేసుకున్నాం, మరి స్వామిని పంపేటప్పుడు కూడా మరి భక్ష భోజ్యాదులు అన్నీ కూడా స్వామికి నివేదన చేసి మనం ఇంటికి ఆడబిడ్డ వస్తే వెళ్ళేటప్పుడు అన్నీ ఇచ్చి ఎట్లనైతే పంపుతామో అదేవిధంగా గణపతిని కూడా అదే విధంగా పంపాలి. అంటే ఆయనను చూసి ఇది నేర్చుకోవాలి, కానీ మనకు అర్థం కావడానికి ఈ విధంగా చెప్తున్నా నేను. అయితే శోభాయాత్ర చేయడం అనేది అంటే నిమజ్జనానికి ముందు స్వామివారిని కదిలించడం కావచ్చు, ఆ తర్వాత శోభాయాత్ర తీసుకువెళ్ళడం ఉంటుంది. ఈ శోభాయాత్రలకు సంబంధించి అంటే గణేశుడికి సంబంధించినటువంటి శోభాయాత్ర కానీ ఎట్లా ఉండాలి, శోభాయాత్ర వెళ్ళే సమయంలో ఇంకా ఏమైనా నియమ నిష్టలు గంగమ్మ తల్లి చెంత చేరే వరకు కూడా ఉంటాయా? నియమ నిష్టలు అనేవి తప్పకుండా ఉంటాయి. నియమ నిష్టలు ఏ విధంగా ఉండాలంటే మనము గణపతిని తీసుకొచ్చేటప్పుడు ఎంత పవిత్రంగా తీసుకొచ్చినామో అంతే పవిత్రంగా గంగ ఒడికి చేరాలి. ఇవాళ రేపు కొంత అసాంఘిక అవి నడుస్తున్నాయి. ఆ విధంగా ఎప్పుడు కూడా భగవంతుణ్ణి తీసుకెళ్ళకూడదు. శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయంగా మనకు ఎన్నో విధాల సంగీతములు ఉన్నాయి, మంగళ వాయిద్యాలు ఉన్నాయి, మనకు చాలా విధమైనటువంటి శబ్దాలు ఉన్నాయి. దాన్ని అనుసరించి గణపతి దైవనామస్మరణ, గణపతి నామస్మరణ చేస్తూ కలౌ స్మరణాన్ముక్తి, ముక్తి అంటే చివరిది, అంటే చివరిగా మనకు వచ్చే అద్భుత ఫలాన్ని ముక్తి అంటాం. ఆ యొక్క ముక్తి కోసం చేసేటువంటి కార్యక్రమం. అంటే గణపతిని పంపడము అంటే మళ్ళీ మనం పూజించిన గణపతి గంగవడిలో పోయినాక మనకు కనబడడు. అంటే ముక్తిని ఆ స్వామి మనకు ప్రసాదింపజేయడం కోసం మనము ఆ అమ్మవారి చెంతకు చేరుస్తున్నాం గనక ముక్తి ఎలా ఉండాలి కలియుగంలో అంటే స్మరణ వల్ల ఉండాలి. ధ్యానము స్మరణ చేస్తూ స్వామి భజన చేస్తూ స్వామివారిని తీసుకుపోవాలి. ఆటపాటలతో స్వామివారిని తీసుకుపోవాలి. ఆటపాటలు అంటే శాస్త్రీయ సంగీతం ఉండాలి. శాస్త్రీయ సంగీతం, శబ్దము బ్రహ్మము అని మనకు చెప్పబడి ఉంది. శబ్దము, మంచి శబ్దం ఎప్పుడు కూడా మన యొక్క యాక్టివిటీని, మన యొక్క జీవన విధానాన్ని మంచి మార్గంలో తీసుకుపోవడానికి చాలా ఉపయోగపడుతుంది. కనుక అశ్లీలత, ఆ యొక్క శబ్దాలు, ఏవేవో పాటలు అవి పెట్టకుండా మంచి మార్గంలో మంచి స్వామి ఆరాధన పద్ధతిలో ఉన్నటువంటి విధానాన్ని అనుసరిస్తూ మంచి శబ్దాలతో అంటే మంచి స్వామివారి యొక్క నృత్య పాటలతోని తీసుకెళ్తే స్వామి అనుగ్రహాసంగానే తీసుకువెళ్తుంటారు. ఇదంతా కూడా స్వామివారికి సంబంధించిన ఒక చేయొచ్చు. ఇదంతా కూడా తీన్మార్ స్టెప్స్ వేస్తుంటారు, చాలా రకరకాల డ్యాన్సులు వేస్తుంటారు, చాలా కోలాహలంగా అంతా చాలా ఘనంగా తీసుకువెళ్తుంటారు. శోభాయమానంగా తీసుకువెళ్ళడము అంటే శుభకరంగా తీసుకెళ్ళడము అని. కోలాహలంగా తీసుకెళ్ళొచ్చు. కోలాహలము
భజనలో కోలాహలం ఉండాలి. మనం ఒక చప్పట్లు కొట్టినప్పుడు మన 2 చేతులు కలిసినప్పుడు అది మనకు ఆరోగ్యకరంగా ఉండాలి. మనము ఒక నృత్యం చేసినప్పుడు అది మన యొక్క స్ట్రెంగ్త్ను పెంచే విధంగా ఉండాలి. మనము ఇప్పుడు ఏదో మాదక ద్రవ్యం తీసుకొని మనము ఏవో పాటలకు ఏవో స్టెప్పులు వేయడం వల్ల మనకు కొంచెం బుద్ధి మందగించి తద్వారా అక్కడంతా కూడా అశౌచం కలిగే అవకాశం మనకు సంభవిస్తుంది. అలాంటి పద్ధతులు ఎప్పుడూ మంచివి కాదు, ఎక్కడా కూడా మంచివి కాదు. అయితే మంచి పద్ధతులలోనే తీసుకెళ్ళి ఈసారి నిమజ్జనానికి వెళ్ళే భక్త మండళ్ళకు కావచ్చు, లేదా విగ్రహ ప్రతిష్ఠించినటువంటి మండపాలకు సంబంధించిన భక్తులకు కావచ్చు, లేదా ఇళ్లలో ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలను నిమజ్జనానికి తీసుకువెళ్ళే సమయంలో కావచ్చు, మీ వైపు నుంచి వాళ్ళకు ఎలాంటి సూచనలు చేస్తారు? ముఖ్యంగా యువతకు చేసే సూచన ఏమిటంటే, మనం వినాయకుడిని తీసుకువెళ్ళేటప్పుడు ఎటువంటి ఈ మాదక ద్రవ్య అవి ఉంటాయి కదా, మందు తాగడం అలాంటివి చేయకుండా శుభ్రంగా మంచి బట్టలు ధరించి, నూతన వస్త్రం కానీ శుభ్రమైన వస్త్రం కానీ ధరించి స్వామిని కొలుస్తూ, స్వామి భజన చేస్తూ, స్వామి నామస్మరణ చేస్తూ, భరతనాట్యం అని ఉన్నది, మనకు వివిధ నాట్యములు ఉన్నాయి, ఆ నాట్య నీరాజనం చేస్తూ ఆ స్వామిని తీసుకెళ్ళడం శ్రేయస్కరం. వివిధ పాటలు, సినిమా పాటలు అవన్నీ వెయ్యకుండా ఆ స్వామిని తీసుకువెళ్ళేటప్పుడు మన శాస్త్రీయ సంగీతాన్ని అనుసరించి వెళ్తే మంచి స్వామి అనుగ్రహం కలుగుతుంది. థ్యాంక్ యూ. ఇది నిమజ్జనానికి సంబంధించి, వినాయకుడి నిమజ్జనానికి సంబంధించినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, శాస్త్రం చెప్తున్నటువంటి అంశాలు కావచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి భావంతో ఎలా అయితే వినాయకుడిని వినాయక చవితి రోజు తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసి ఎలా అయితే పూజ చేసి ఘనంగా నిర్వహించామో, మళ్ళీ అమ్మవారి చెంతకు తీసుకువెళ్ళే సమయంలో కూడా అట్లాంటి ఆధ్యాత్మిక భావంతో స్వామివారిని అంతే వైభవంగా శోభాయమానంగా శోభయాత్రలతోటి గంగమ్మ చెంతకు తెల్లి నిమజ్జనం చేయాలి. ఉద్వాసనకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలనేది కూడా చెప్తున్నారు.